అవన్నీ మీ ఆత్మ సహాయంతో మాకు అనుగ్రహించండి. నన్ను మరుగుపరచండి, సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని మీ పిల్లలు వాక్యాన్ని విని విడిచిపెట్టువారుగా ఉండక వాక్య ప్రకారము జీవించగలుగుటకు కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఎన్నో జన్మదినాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు కూడా మరొక జన్మదినం మనం గురించి ఆలోచించబోతున్నాం. దేవుడు ఒక అనాది సంకల్పాన్ని కలిగి నాకు అనేక మంది పిల్లలు కావాలి అనుకున్నాడు కనుక ఈ భూమిని కలిగించాడు. భూమి మీద మనిషి బ్రతకాలి కాబట్టి మనిషి బ్రతకడానికి కావలసిన సమస్తాన్ని, ఈ శరీరానికి అవసరమైన సమస్తాన్ని దేవుడే సృజించాడు. సృష్టిలో మొట్టమొదటిగా దేవుడు ఆది దంపతులను చేసి శరీరాన్ని మట్టితో నిర్మాణం చేసి తనలోని జీవాత్మను ఆ శరీరంలో ప్రవేశపెట్టాడు. అంటే మొట్టమొదటిగా చిన్న పిల్లలుగా జన్మలేని జంట ఎవరైనా ఉన్నారంటే వారు ఆదాము హవ్వ. వారికి బాల్యం లేదు. తల్లి గర్భంలో నుంచి జన్మించిన ఆ సందర్భం లేదు వాళ్ళకు. అలా చేసిన దేవుడు ప్రకృతిలో మాత్రం అన్నీ పుట్టించాలి పుట్టించాలి అని ఆజ్ఞాపించాడు కదా. ఆదికాండం 1వ అధ్యాయాన్ని మనం ఆలోచిస్తే 11వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనంలో భూమికి దేవుడు ఏమని ఆజ్ఞ వేశాడు అని మనం ఆలోచిస్తే, భూమిని కలిగించిన తర్వాత దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అని ఆజ్ఞవేశాడు. అంటే చెట్లు, గడ్డి, విత్తనాలు ఇవన్నీ భూమి మొలిపించింది. ఇప్పుడు అవి ఒకేసారి చెట్లుగా తయారయ్యాయా, లేకపోతే మొలిచి మొక్కయి వృక్షమయ్యి ఫలాలిచ్చి ఆ ఫలాల్లో విత్తనాలు కలిగిన చెట్లుగా తయారయ్యాయి? ఎలా తయారయ్యాయి? మొలిపించుగాక అన్నాడు కదా. అంటే పుట్టించింది, భూమి పుట్టిస్తే మొలకొచ్చింది, మొక్క అయింది, అది మహావృక్షమయ్యి దానికి కాయలు కాస్తే ఆ కాయల్లో తమ తమ జాతి ప్రకారము విత్తనములు గల ఫలమిచ్చు చెట్లను పుట్టించాలి అన్నాడు. అంటే చెట్లు కానీ అలాగే జంతువులు కూడా. 24వ వచనాన్ని చదివితే, 1వ అధ్యాయము ఆదికాండం 24 చదివితే, దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారమైనను అంటే జంతువుల్ని, పురుగుల్ని, వీటన్నిటిని కూడా ఏం పుట్టించాలి? భూమి పుట్టించాలి. అంటే భర్త అనేది వాళ్ళకు ఉంది, జంతువులకు ఉంది, పురుగులకు ఉంది, అలాగే చెట్లకు కూడా ఉంది. కానీ జన్మ పుట్టుక అనేది లేనిది ఎవరికయ్యానంటే ఆది దంపతులు. కానీ ఆ తర్వాత వచ్చిన వారందరూ తల్లి గర్భంలో నుంచి జన్మించే ఏర్పాటు దేవుడు చేశాడు. ఆది దంపతులను దేవుడు ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించి 1:28లో అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. ఆది దంపతులను దేవుడు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించమన్నాడు. అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మనుషులకు ఏమొచ్చింది అంటే ఆశీర్వాదం వచ్చింది. ఏం ఆశీర్వాదం అంటే ఫలించే ఆశీర్వాదం. దేవుడిచ్చిన చెప్పిన మాటను బట్టి భూమి ఫలిస్తుంది. ఎలా? గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను మొలిపిస్తుంది. అలాగే అదే భూమి జంతువులను, ప్రాకే పురుగుల్ని
పుట్టిస్తుంది. అది ప్రారంభం అండి. ప్రారంభంలో అదే పుట్టించింది ఆజ్ఞ వేస్తే. ఇంకా తర్వాత ఏమవ్వాలి? అదే విత్తనాలు మళ్ళీ భూమిలో పడిపోయి మళ్ళీ కొత్త చెట్లు, కొత్త మొలకలు రావాలి. కానీ జంతువులు మళ్ళీ భూమి పుట్టించదు. ఒకేసారి ప్రారంభంలో దేవుడు పలికినప్పుడు పుట్టించింది. ఇక ఆ జంతువులే ఫలించాలి, అంతే కదా. మళ్ళీ రోజు భూమి పుట్టిస్తూ ఉండే సన్నివేశం లేదు. ఆది దంపతుల్లో ప్రారంభం ఎలాగైతే వాళ్ళని యవ్వనస్తులుగా చేశాడో, అలాగే దేవుడు జంతువులు, ఈ పక్షులు, పురుగులు, వీటన్నిటిని కూడా భూమి మొలిపించింది ఒకేసారి. మొలిపించిన తర్వాత అదే ఫలాలు 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 విస్తరించినాయి అనమాట. వాటిని కూడా ఆశీర్వదించాడు దేవుడు. ఇలా ఇవన్నీ ఎందుకు చేశాడు అని అంటే మనిషి కోసం చేశాడు. మరి మనిషి ఎవరి కోసం? మనిషి ఎవరి కోసం? జంతువులు మన కోసం, పురుగులు మన కోసం, పక్షులు మన కోసం, చెట్లు మన కోసం, కాయలు మన కోసం, ఆకుకూరలు మన కోసం, గడ్డి కూడా మనకి. ఇన్ని మనకు వచ్చినప్పుడు మరి మనం ఎవరి కోసం అని ఈ రోజు మనిషి ఆలోచించకపోవడం విచారకరం. నేను పుట్టింది నా ఇంటిని చక్కబెట్టుకోవడానికి, పిల్లల్ని చదివించడానికి, పెళ్లి చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి అనే ఆలోచనలోనే మనిషి ఉన్నాడు తప్ప నా జన్మ ఏంటి అనే ఆలోచన ఈరోజు మనిషి చేయకపోవటం విచారం. ఇక లేటెస్ట్గా నేను ఒక మాట విన్నాను. భూమి మీద పుడుతున్న ప్రతి మనిషి వెనక నిర్మాణకుడు ఎవరు అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా దేవుడే అని మనకు అర్థమవుతుంది కదా. ప్రతి మనిషి పుట్టుక వెనుక కారణం ఎవరు అని ఆలోచిస్తే దేవుడే. ఎందుకని? కీర్తన గ్రంథం 127 అధ్యాయము, కీర్తన గ్రంథం 127 అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుదాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు అని 3వ వచనంలో ఏమన్నాడంటే, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఈ మాటను బట్టి ఎవరిస్తున్నారంట గర్భఫలం? దేవుడిస్తున్నాడు. మరి కుమారులు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే ఆస్తి అండి. స్వాస్థ్యం అంటే ఆస్తి. ఇప్పుడు పిల్లల్ని దేవుడే పుట్టిస్తున్నాడని ఈ వచనం మనకు చెప్తున్నప్పుడు, దేవుడు భక్తులు మాత్రమే పుట్టిస్తున్నాడు, మిగతా వాళ్ళని దేవుడు పుట్టించట్లేదు అని ఒక ప్రసంగం విన్నాను ఈ మధ్య. నేను భక్తులు మాత్రమే దేవుడు పుట్టిస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ మనుషులందరినీ భక్తిహీనులు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు పుట్టించట్లేదు అనే వాదన ఈ మధ్య కొంతమంది ప్రసంగికులు మాట్లాడటం విన్నాను. నిజంగా ఇది దేవుణ్ణి అవమానపరిచే మాట. ఎందుకంటే దేవుడు గర్భఫలాన్ని దేవుడే ఇస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. అదే కీర్తన 139వ అధ్యాయము 16వ వచనంలో, తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచెనని భక్తులు మాట్లాడుతున్నాడు. అంటే భక్తుల్ని మాత్రమే దేవుడు తయారు చేస్తున్నాడా తల్లి గర్భంలో అని ఆలోచిస్తే కాదండి. ప్రతి మనిషిని దేవుడే పుట్టిస్తున్నాడు. ప్రతి మనిషిని పుట్టించేది ఎవరు? దేవుడే. ప్రతి మొక్కని, చెట్టుని, జంతువుల్ని, పురుగుల్ని పుట్టిస్తుంది ఎవరు? దేవుడు. భూమికి ఆజ్ఞ వేస్తే భూమి పుట్టిస్తుంది, మనిషికి ఆజ్ఞ వేస్తే మనుషులు పుట్టిస్తున్నారు. ఆ పుట్టించే క్రమాన్ని దేవుడు పెట్టడం వల్లే పుట్టుతున్నారు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి నాకు ఇంతమంది పిల్లలు కావాలి అనుకున్నాడు. ఎప్పుడు? భూమి పుట్టక మునిపే. బాగా వినాలి. ఈ భూమి పుట్టక మునిపే దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ సంకల్పం ఏంటంటే, నాకు అనేక మంది పిల్లలు కావాలి అనుకున్నాడు. ఎంతమంది పిల్లలు కావాలి అనుకున్నాడు అంటే దాని లెక్క మన దగ్గర లేదు, బైబిల్లో కూడా చెప్పలేదు. కానీ
దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు, ఎంతమంది పిల్లలు కావాలి అని. అంతమంది పిల్లల్ని యేసుక్రీస్తులో కన్నాడు. బాగా వినాలి. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆత్మ. ఆత్మ అయిన దేవుడు తన స్వరూపం, తన పోలికలో ఒక ఆకారాన్ని బయటికి తీసి ఆ ఆకారంలో పెట్టాడు. ఆ ఆకారం పేరే యేసుక్రీస్తు వారు. ఇంతకీ దేవుని స్వరూపం ఏంటి? దేవుడు ఎలా ఉంటాడు చెప్పండి? దేవుడు ఆత్మ. ఆత్మ అయిన దేవుడు ఆత్మను బయటికి తీశాడు. ఒక ఆత్మని, తనలోనే ఒక భాగాన్ని. ఆ భాగానికి వాక్యం అనే పేరు పెట్టాడు. ఆ భాగానికి తన మూర్తిమంతం అన్నాడు, తన తత్వం కలిగిన మూర్తిమంతం అన్నాడు, తన ప్రతిబింబం అన్నాడు. మనకి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదివితే అక్కడ యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన ఒక మాట మనం చదవగలిగితే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క, ఆయన అంటే యేసుక్రీస్తు వారండి, దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామకుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. అంటే దేవుని యొక్క లక్షణాలన్నీ ఎలా ఉంటాయంటే యేసుక్రీస్తు వారిలో చూడొచ్చు. దేవుని మహిమ ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు వారిలో చూడొచ్చు. ఆ యేసుక్రీస్తు వారిలో కానీ యేసుక్రీస్తు వారి ద్వారా ఆదాములో పెట్టాడు. ఆదాములో ఆదాము యొక్క ఒక్క ఆత్మనే పెట్టాడా, అందరి ఆత్మలో పెట్టాడా చెప్పండి? అందరి ఆత్మలు పెట్టాడు. అన్ని భూమి మీద ఈ రోజు పుట్టిన మనుషులు, ఇక పుట్టబోతున్న వారిని కూడా ఆ రోజు దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఎక్కడ పెట్టాడు? ఆదాములో పెట్టాడు. ఆదాము చచ్చిపోయాడు అనుకోండి ఆ రోజు, ఈరోజు మనం భూమి మీద ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆయనలో నుండే మనం అందరం వచ్చామని బైబిల్ చెప్తుంది. ఆ అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనంలో, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి, ఒకడంటే ఎవరు? ఆదాము. ఆదాము అనే ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, అంటే ఇప్పుడు సృష్టిస్తుంది ఎవరు? అందరినీ దేవుడే సృష్టిస్తున్నాడు కదా. ఇప్పుడు అందులో మనల్ని కూడా సృష్టించాడా చెప్పాలి? ఆదాములో ఇప్పుడు మనం కూడా ఉన్నామా? ఇప్పుడు మనం ఆదాములోకి వచ్చి ఎన్ని వేల సంవత్సరాలు తెలుసా? భూమి మీద దేవుడిలో నుంచి యేసుక్రీస్తు వారిలోకి, యేసుక్రీస్తు వారిలో నుంచి ఆదాములోకి వచ్చి మనం ఇప్పుడు 6000 సంవత్సరాలు దాటింది. అంటే 6000 సంవత్సరాల నుంచి మనం ఎక్కడున్నాం? ఆదాములో లేవు. ఆదాములో నుంచి బయటకు వచ్చేసాం. ఏ తండ్రిలోనో ఉన్నాం. ఆ తండ్రి పెళ్లి చేసుకుంటే ఆయనకు పిల్లలు పుడితే ఆ పిల్లల్లో ఎవరొకళ్ళలో ఉన్నాం. అంటే మన నాన్న, మన తాత, మన ముత్తాత ఇలా వెనక్కి వెళితే ఏదో ఒక వంశంలో నుంచి మనం బయటకు వచ్చామన్నమాట. ఆ తాత ముత్తాత ఇప్పుడు చచ్చిపోయాడు అనుకోండి, ఈరోజు మనం ఉండేవాళ్ళం కదా. అంటే భూమి మీద పుడుతున్న ప్రతి మనిషి వెనక కారకుడు ఎవరయ్యానంటే దేవుడే. దేవుని ప్రమేయం లేకుండా మనం అసలు పుట్టలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. భక్తుల్ని మాత్రమే దేవుడు పుట్టించి భక్తిహీనులు దేవుడు పుట్టించలేదు అంటే దేవుడు పక్షపాత అవుతాడా? అవడా కదా. భక్తిహీనులు నువ్వు పుట్టిపోతే అసలు పుట్టకుండా ఆపేయచ్చు కదా అంటారు కదా. అంటే భక్తుల్ని మాత్రం ఆయన సెలెక్ట్ చేసి పుట్టిస్తాడు. అదే గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. ఆయన బహుమానం మంచోళ్ళని ఇస్తాడు. అంటే పుట్టేవాళ్ళు అందరూ మంచోళ్ళే. కాకపోతే పెరిగిన తర్వాత దొంగో, హంతకుడు, వ్యభిచారు, ఇంకా లంచగొండు, ఇలా తాగుబోతూ ఇలా అవుతాడే తప్ప పుట్టినప్పుడు ఎప్పుడు వీడు బై బర్త్ డ్రింకర్ అండి అంటారా?
పుట్టుకతోనే వీడు వ్యభిచారండి, పుట్టుకతోనే వీడు దొంగండి, పుట్టుకతోనే వీడు హంతకుడండి అని ఎవ్వరి గురించి అనం కదా. అంటే ఎవ్వరి గురించి ఈ మాట రానప్పుడు మరి పుట్టుకతో అందరూ ఎలా ఉన్నామని బైబిల్ చెప్తుంది. ప్రసంగి 7:29 ఎన్నోసార్లు చదివాం కదా, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను, కాకపోతే వాళ్ళు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. అంటే అందరం చెడిపోయాం. దేవుడు పుట్టించేది ఖచ్చితంగా దేవుడే అన్న విషయాన్ని మనం గమనించగలిగితే, భక్తులు మాత్రం ఆయన పుట్టిస్తాడు, భక్తిహీనులు ఆయన పుట్టించడు అని ఎవరు చెప్పినా మనం నమ్మకూడదు. ఆయన అన్నాడు, ఎవడో వెళ్ళి ఒక అమ్మాయిని రేప్ చేశాడు, ఆ అమ్మాయి గర్భవతి బిడ్డను కంది, అది దేవుడిచ్చిన గర్భఫలమా? దేవుడు అంత అన్యాయంగా ఇస్తాడా? అంటే ఆ పుట్టిన బిడ్డకు ఏం అన్యాయం లేదు, ఏ పాపం లేదు. మీరు చేసింది ఎవరంటే ఇతను చేశాడు. అతను చేసిన క్రియ పాపం తప్ప పుట్టే బిడ్డ పాపం వలన పుట్టలేదు కదా. ఆ క్రమాన్ని దేవుడు పెట్టాడు, బిడ్డ పుట్టే విధానాన్ని దేవుడు పెట్టాడు కాబట్టి బిడ్డ పుట్టుకొస్తున్నాడు. ఆ పుట్టే బిడ్డ గర్భంలో నిర్మాణం ఎవరి చేత చేయించుకోవాలి? ఖచ్చితంగా గర్భంలో అవయవ నిర్మాణం దేవుడే చేయాలి. దేవుడు చేయకపోతే ఎవ్వరు చేయలేరు. అందుకే ఈరోజు మానవ దేహంలోని ఏ పార్ట్ బయట దొరకట్లేదు. మరొక మనిషి నుండి తీసివేయాల్సిందే తప్ప బయట తయారు చేసిన కాలు లేదు, తయారు చేసిన కన్ను లేదు, ముక్కు లేదు, చేతులు లేవు. చివరికి లోపల ఉండే ఆ గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, మరి కిడ్నీస్ కానీ, ఇవేమి బయట తయారు చేసే విధానం లేదు. ఎందుకంటే ఇది దేవుడు మాత్రమే చేసిన నిర్మాణం అనేది మనకు అర్థం అవ్వాలి. ఇప్పటికీ తల్లి గర్భంలో ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో కూడా శాస్త్రవేత్తలకు తెలియలేదు, ఎముకల డాక్టర్ కూడా తెలియదంట. చెయ్యో కాలో విరిగితే ఏం చేస్తాడు డాక్టరు? కట్టేస్తాడు, లేకపోతే స్టీల్ రాడ్ వేసి నట్టు బొట్టు బిగించి ఆపరేషన్ చేసి ఆ వెళ్ళిపోండి 3 నెలలు 4 నెలలు రెస్ట్ తీసుకోమని చెప్తాడు. కొత్త ఎముక వేయొచ్చుగా, కుదరదు కదా. కొత్త ఎముక వేయటం కుదరదు, ఎందుకంటే కొత్త ఎముక దొరకదు కాబట్టి. తయారు చేయొచ్చుగా అంటే తయారు చేయటం ఎవరి వలన కావట్లేదు. ఎందుకంటే ఇది దేవుడు నిర్మించిన దేహం. దీన్ని దేవాలయం అన్నాడు. కానీ దేవాలయాన్ని అందరూ ఏం చేసుకున్నారంటే దయ్యపు ఆలయంగా మలుచుకున్నారు. మీకు అర్థమవుతుందా? దేవుడు స్వహస్తాలతో నిర్మాణం చేసి మనకు ఆ నిర్మాణం 9 నెలలు పూర్తయిన తర్వాత బయటికి తీసుకొచ్చి ఇప్పటిదాకా కాపాడింది దేవుడే అయితే, ఆ దేవుడు నివసించాలి అని కోరుకొని తానే నిర్మాణం చేసుకుని దేవాలయాన్ని మనమందరం దొంగల గుహగా చేసాం. దాని పేరే పాపం అంటున్నాడు. అంటే దేవుడు నివసించాలనుకున్న ఈ దేహంలో ఎవరిని పెట్టుకున్నామంటే దయ్యంగా పెట్టుకున్నాం. దాన్ని పాపం అన్నాడు దేవుడు. ఆ పాపము నుండి విడుదల కలిగించడానికే ఎవరి ద్వారానైతే ఆదాములోకి మనల్ని ప్రవేశపెట్టాడో అదే యేసుక్రీస్తు వారిని శరీరధారిగా భూమి మీదకి పంపించాడు. ఎందుకంటే ఇదిగో వీళ్ళందరినీ నేను పరిశుద్ధులుగా పుట్టించాను, యథార్థవంతులుగా పుట్టించాను. కానీ వాళ్ళందరూ యథార్థతను కోల్పోయి మార్గం తప్పి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ తిరిగి పరిశుద్ధపరచాలి. పాపి పరలోక రాజ్యంలో ప్రవేశం నిషేధం కాబట్టి, పాపిగా ఉంటే వాళ్ళు చనిపోయిన తర్వాత పరలోకానికి నేను రానివ్వను. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? పరిశుద్ధపరచాలి. ఎలా పరిశుద్ధపరచాలి? కేవలం ఇదిగో యేసుక్రీస్తు వారు నా కోసమే సిలువలో మరణించాడు. ఇప్పుడు నేను చేసిన ఆలోచనల బట్టి, నా తలలో మెదడుతో చేసిన ఆలోచనలు బట్టి ఆయన తలలో ముళ్ళ కిరీటం గుచ్చబడింది. నేను చేతులతో చేసిన తప్పులు, అపరాధాలు, ఎన్నో చెడు కార్యాలను బట్టి ఆయన చేతుల్లో మేకులు తెగొట్టబడినాయి. నేను కాళ్ళతో చెడు మార్గాన్ని నడిచాను. ఇలా అరికాల నుంచి నడినెత్తి వరకు అన్ని ప్రాంతాల్లో ఆయనకి గాయాలి. యెషయా గ్రంథంలో ఉంటుంది, తీయొద్దులండి. ఆయన సొగసైనను సురూపమైనను లేకుండా ఉండిపోయాడు అని వ్రాయబడి. అంటే అరికాల నుంచి నడినెత్తి వరకు ఎక్కడా స్వస్థత లేకుండా అన్ని పార్ట్స్కి గాయాలు ఎందుకైనాయి అంటే మనం అన్ని అవయవాలతో ఏం చేసాం? పాపం చేసాం.
జన్మించిన జన్మకు పరమార్థం తెలియక సాతాను చెప్పినట్టల్లా ఈ శరీరం కోరిన కోరికలల్లా తీరుస్తూ మనమంతా దేవుని ఎదుట పాపులుగా కనపడ్డాం. దేవునికి కోపం వచ్చింది, దేవునికి ఉగ్రత వచ్చింది. ఆనాడు జలప్రళయంలో మనుషులందరినీ చూసినప్పుడు దేవుడు వీళ్ళని ఎందుకు చేశానా అనే హృదయంలో నొచ్చుకున్నాడంట కదా. ఆ 6వ అధ్యాయం ఆదికాండంలో చెప్తాడు, నేను ఈ నరులను చేసినందుకు దేవుడు హృదయంలో సంతాపపడి. సంతాప సభ ఎప్పుడు పెడతాం? మనిషి చనిపోతే సంతాప సభ పెడతారు. కానీ మనుషులందరూ చావక మునిపే దేవుడు హృదయంలో నొచ్చుకొని సంతాపపడి రాయబడింది అక్కడ. ఎందుకంటే అందరినీ పరిశుద్ధంగా పుట్టిస్తే అందరూ పాపం చేసి దేవుడు ఇచ్చే ఆ పరలోకాన్ని పొందలేనప్పుడు దేవుడు కోపం వచ్చి జలప్రళయంలో చంపేశాడు. కానీ ఈరోజు ఈ కోపాన్ని దేవుడు మనం చంపటానికి ఉపయోగించలేదు. ఆయన ఉగ్రత భయంకరంగా ఉంది. మనల్ని చిత్రహింసలు పెట్టి చంపాల్సిన అంత కోపం ఆయనకు వచ్చినప్పుడు ఆ కోపాన్ని చల్లార్చిన ఏకైక వ్యక్తి ఎవరయ్యారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అందరి కోసం మరణించాడు. ఆ మరణించాడని మనకి ఎప్పుడైతే అర్థమైపోయిందో, నిజంగా నేను చేసిన ఈ పాపాలకి చట్టానికి కానీ నేను దొరికితే, చట్టంలో ఈ సెక్షన్లన్నీ అప్లై చేస్తే నిజంగా మన జీవిత కాలం సరిపోదు శిక్షలకి. మధ్య ఒక ఆయనకి ఏదో 1500 సంవత్సరాలు శిక్ష వేశారంట. మనిషి బతికేది ఎంతకాలం? 60-70. 1500 సంవత్సరాలు శిక్ష అంటే ఈ కేసులన్నీ ఇదిగో ఈ సెక్షన్ ప్రకారంగా ఈ నేరానికి ఇన్ని సంవత్సరాలు, ఈ నేరానికి ఇన్ని సంవత్సరాలు అని ఆయన చేసిన నేరాలన్నీ లిస్ట్ వేసి వాటన్నిటిని లెక్కేస్తే 1500 సంవత్సరాలు శిక్ష అనుభవించాలని తీర్మానం అయింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన బ్రతికినంత కాలమేట జైల్లోనే ఉండాలి, బయటకు వచ్చే అవకాశం లేదు. 1500 సంవత్సరాల్లో 50-60 సంవత్సరాలు బతుకుతాడు అంతేగా. ఇప్పుడు దేవుడు మనల్ని పుట్టించినప్పటి నుంచి మరణించే వరకు మనం చేసిన నేరాలన్నిటికీ ఇదిగో ఈ నేరానికి ఎంత, ఈ నేరానికి ఎంత శిక్ష అని లిస్ట్ రాశాడు అనుకో. మరి ఈ మధ్య కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు దొరకల. 1000, 2000, 3000 కదా, 5000 కూడా అమ్మారు. అది ఎంతసేపు వచ్చింది సిలిండరు? గంట వచ్చింది అనుకోండి. గంటకి 1000 వేసుకోండి, తక్కువ. గంటకు 1000 వేసుకుంటే ఇప్పుడు నువ్వు రోజుకి 2400, 24,000 దేవుడికి చెల్లించాల. ఇప్పుడు నెలకి 24 × 30 ఎంత అయింది లెక్క? మరి సంవత్సరానికి ఇప్పుడు నువ్వు 30 ఏళ్ళు బ్రతికావు అనుకో, 30 ఏళ్ళకి నువ్వు గాలికి ఎంత కట్టాలి దేవుడికి? ఎప్పుడన్నా 1 రూపాయి అన్న కట్టామా చెప్పండి? కరెంటు బిల్లు నెలవగానే వాడు వస్తాడు, కడతావా ఫీజు బీకేమంటావా అంటాడు. అయ్యా వద్దులే అని 2 రోజుల్లో కడతానని సర్ది చెప్పుకొని వెళ్ళి కట్టారు. మరి గాలికి ఎంత అయితే సూర్యుడి వెలుగు, సూర్యుడి వేడి, ఆహార పదార్థాలు, భూమి పండించిన ఆహారం, వీటన్నిటినీ దేవుడు ఇచ్చినప్పుడు వాటన్నిటినీ అనుభవిస్తూ దేవుడు చెప్పిన పని చేయలేదు. ఏం చెప్పాడంటే పరిశుద్ధంగా ఉండండి, పాపం అంటించుకోవద్దు అన్నాడు. కానీ పాపం అంటించుకున్నావు. వీటన్నిటికీ లెక్కలేసి నువ్వు ఇదిగో ఎంత కట్టాలి, లేకపోతే ఇన్ని కోట్ల సంవత్సరాలు నువ్వు శిక్ష అనుభవించాలి అని దేవుడు మనకి ఒక నోటీస్ పంపించాడు అనుకోండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆ నోటీస్ పంపించాడు అనుకోకపోవటం వల్లే మనం నమ్ముకోలేకపోతున్నాం ప్రభువుని, నమ్ముకున్న వాక్యానుసారంగా ఉండలేకపోతున్నాం. నిజంగా అండి, మనం చేసిన ప్రతి దానికి దేవుడు లెక్కలు కట్టి మన ముందు ఆ లెక్కలన్నీ పెట్టి ఎంత అమౌంట్ కట్టాలి, లేకపోతే ఇన్ని వేల సంవత్సరాలు, ఇన్ని కోట్ల సంవత్సరాలు నువ్వు శిక్ష అనుభవించాలి అని చెప్పాడు అనుకోండి. మనం అయ్యా శిక్ష నేను అనుభవించలేను కానీ దీనికి ఏమన్నా పరిష్కారం ఉంటే చెప్పండి అన్నప్పుడు ఒకే పరిష్కారం చెప్పాడు. ఇవన్నీ నువ్వు అనుభవించావు, ఆ బిల్లు కూడా నువ్వు కట్టలేదు. అలాంటప్పుడు కేవలం నా కోసమే ఈయన మరణించాడు అని నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది ఈ జీవితంలో ఇప్పటిదాకా చేసిన తప్పులు చాలు, ఇంకా చేయకుండా నువ్వు చెప్పినట్టే వింటానయ్యా అనే ఒక అవకాశాన్ని దేవుడు ఉచితంగా ఇచ్చినప్పుడు దాన్ని కూడా మనం పొందుకోలేకపోతే ఇక ఏ రకంగా దేవుడు పరలోకాన్ని ఇవ్వాలి చెప్పండి?
అందుకే అన్నిటికంటే ముఖ్యమైన ఎప్పుడైతే నువ్వు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందావో అది నూతన జన్మ అన్నాడు. తల్లి గర్భంలో నుంచి మనం పుట్టిన ఆ జన్మ మనకు తెలియదు, అమ్మో నాన్నో చెబితే మనకు తెలిసింది. పాతోళ్ళు అనుకోండి, ఒక 60, 70, 80 ఏళ్ళు ఉన్న వృద్ధులను అడిగావు అనుకోండి, నువ్వు ఎప్పుడు పుట్టావని అడగండి, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు, గుర్తుండవు. ఎందుకంటే అప్పట్లో చదువు లేదు కాబట్టి సరిగా వాళ్ళు డేట్ వేసుకోరు. ఇదిగో పలానప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు దానికి ముందు పుట్టానో దాని తర్వాత పుట్టానో గుర్తులు చెప్తారు వాళ్ళు కదా. కానీ మనం ఇప్పుడు డేట్ వేసుకుంటున్నాం. ఆ డేట్ వేసుకున్న ఖచ్చితంగా మనం ఏ టైంలో పుట్టామో మనకి తెలియదు. అసలు నిజమైన బర్త్డే ఏదైనా అని అడిగితే మనం తల్లి గర్భము లోపల ప్రారంభం అయ్యాం చూసారా. తల్లి గర్భంలో 9 నెలల కంటే ముందు మనం ప్రారంభం ఒక దినం ఉంది. ఆ దినం మన బర్త్డే, అది ఎవరికి తెలియదు. బయటకు వచ్చిన దినాన్ని మనం బర్త్డేగా చేసుకుంటున్నాం. అది తల్లిలో తండ్రి డాక్టర్లో చెబితే ఇదిగో ఈ టైంకి పుట్టామని ఆ డేట్ని చేసుకుంటున్నాం. లోకం ఆ డేట్ చేసుకుంటుంది, మనం కూడా అదే డేట్ని చేసుకుంటున్నాం. నిజంగా నేను ఎప్పుడో చనిపోయానండి. నేను ఫలానా ఆయన్ని ఒకప్పుడు ఇలా ఉండేవాడిని కాబట్టి నాకు ఎప్పుడైతే వాక్యం అర్థమైపోయిందో, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు వారు నా కోసమే మరణించాడని నాకు ఎప్పుడు అర్థమైందో, ఇక నా పాత జీవితాన్ని ఆ శిక్షలోకి తీసుకెళ్ళటం ఇష్టం లేక దేవుడిచ్చిన అవకాశం ప్రకారంగా నేను చంపేసుకున్నాను. ఎలా? క్రీస్తు నా కోసం చనిపోయాడని నాకు అర్థమైనప్పుడు నేను కూడా క్రీస్తుతో పాటు చావాలనుకున్నాను. క్రీస్తు 3వ దినాన తిరిగి లేచాడు కాబట్టి నేను కూడా 3వ దినాన ఆయన లేచినట్టు ఆయన నన్ను కూడా లేపుతాడని విశ్వాసం ఉంచాను. కాబట్టి నా పాత జీవితం సమాధి అయిపోయింది. ఇప్పుడు కొత్తగా జన్మించాను. ఇక నుంచి ఫ్రెష్గా ఉంటాను. అప్పుడప్పుడు యాక్సిడెంట్ అవబోయి క్షణంలో తప్పించుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమనిపించింది మనకి? ఆ రోజు పోయింటే 3వ రోజు జ్ఞాపకార్థ కూడుకో ఆదరణ కూడుకో పెట్టేవాడు. ఇప్పుడు బ్రతికి నీ బ్రతుకు నూతనమైన బ్రతుకు. ఇక నుంచి నేను అలా డ్రైవ్ చేయకూడదు, అలా స్పీడ్గా వెళ్ళకూడదు, రాంగ్ రూట్లో వెళ్ళకూడదు అని డ్రైవింగ్ వల్లనే మనం ప్రమాదానికి గురవుతున్నాం అని అర్థమైనప్పుడు ఆ క్రమాన్ని మానేస్తాం కదా. స్పీడ్గా నడపటం కానీ రాంగ్ రూట్లో వెళ్ళటం కానీ అలా వెళ్ళకూడదని నిర్ణయించుకుంటాం. మరి పాపములు అపరాధాలు చేసి చచ్చిపోయి నరకానికి జారిపోతాం, యుగయుగాలు అందులో కాలిపోతారా బాబు, అయినా మిమ్మల్ని రక్షించాను, నా కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి కేవలం నమ్మటం వలన మీరు కొత్త జన్మని ప్రసాదించారు, నేను అది పొందుకున్నారు అని దేవుడు మనకు జ్ఞాపకం చేసినప్పుడు అది పొందుకున్న దాన్ని ఎంత సంతోషంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి చెప్పండి. నిజంగా మనం చనిపోయాం. 6వ అధ్యాయం రోమాపత్రికలో చెప్తాడు. రోమాపత్రిక 6వ అధ్యాయము ఒకసారి ఆ వచనాన్ని మనం చదవగలిగితే 5వ వచనం నుంచి. రోమాపత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. అంటే ఆయన మరణములో ఐక్యం ఎలా అయ్యామో తిరిగి లేవటంలో కూడా ఐక్యము గలవారమై ఉందుము అని. ఇంకా ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులు కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని. ప్రాచీన స్వభావం అంటే మనం బాప్తిసం తీసుకోక ముందున్న మనస్సు ఏమైపోయిందంటే సిలువ వేయబడింది. సిలువ వేయబడింది అంటే చెప్పబడింది. నువ్వు అవన్నీ మానేయకుండా నేను బాప్తిసం తీసుకున్నానంటే నువ్వు చావలేదు బాప్తిసంలో అని అర్థం. పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత తప్పులు బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా చేస్తున్నావు అనుకోండి, అంటే బాప్తిసంలో చచ్చిపోయినట్ట బతికినట్ట. వాళ్ళ నాయన కరోనాతో చచ్చిపోయాడండి, తీసుకెళ్ళి సమాధి చేసేసాం అన్నాడు. 3 రోజుల తర్వాత ఆయన వచ్చి మర్డర్ చేశాడండి అని అంటే నమ్ముతావా? ఎలా వస్తాడు ఆయన? చనిపోయాడు, సమాధి చేసేసాం, ఇంకా లేడు కదా అంటాం. మరి బాప్తిసం పొందక మునుపు చనిపోయిన మనము, బాప్తిసంతో చనిపోయిన మనము మళ్ళీ పాత క్రియలు ఎలా చేయగలుగుతున్నాం?
అంటే సమాధిలో సరిగ్గా పెట్టలేదు, బాప్తిసంలో సరిగ్గా సావలేదు. ఎందుకు చావలేదంటే మన ప్రాచీన స్వభావం ఆయనతో పాటు సిలువ వేయబడలేదని అర్థం. నిజంగా మారు మనసు వస్తే ఇంకా ఈ పాడు బ్రతుకు నాకు వద్దు. ఎందుకంటే ఈ బ్రతుకు వలన దేవుడు లిస్ట్ పెట్టి, ఇదిగో నాయన ఈ గాలి కుంభకోణానికి ఇన్ని సంవత్సరాలు, సూర్యుడు కుంభకోణానికి ఇన్ని సంవత్సరాలు, భూమి మీద ఉన్న ఇన్ని రకాల రంగుల రుచుల పదార్థాలు తినడానికి ఇన్ని సంవత్సరాలని లెక్కలేస్తే కొన్ని కోట్ల సంవత్సరాలు మనం శిక్ష అనుభవించవలసిన వారంగా ఉన్నప్పుడు ఆ శిక్షను యేసుక్రీస్తు ద్వారా రద్దు చేసి ఇప్పుడు నూతనంగా ఆయనతో పాటు పునరుద్ధానం అయ్యావు అని ఫీల్ అయితే నువ్వు మరణించగానే నిన్ను దేవదూత నుంచి తీసుకెళ్ళిపోతారని చెప్తున్నాడు. అంటే ఆ సందర్భం మనకి ఎలా ఉండాలంటే ఇది ఒక కొత్త జన్మ, పాత బ్రతుకు నాకు ఇక వద్దు అని ఫీల్ అవ్వాలి. కానీ పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాతలో ఉన్న శత్రువులు కూడా మళ్ళీ మనకు గుర్తొస్తూ ఉంటారు. చచ్చిపోయినోడికి ఇవన్నీ మళ్ళీ ఎలా తెలుస్తాయి? అర్థమైందా? మనం సరిగ్గా చనిపోతే, నిజంగా మారు మనసు పొంది, నిజంగా పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపడి పాపాలన్నీ క్షమించిన దేవునికి రుణపడి ఉండాలి, దేవుడు చెప్పిన పని చెయ్యాలి అనే ఆలోచన మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సమాధి అయిపోతామండి. అదే చెప్తున్నాడు 6వ వచనంలో, ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు, అంటే ఇక శరీరం పనికిరాని అగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. అంటే చచ్చిపోయినోడు పాప విముక్తుడని తీర్పు తీర్చేశాడు దేవుడు. అంటే అతని మీద ఏ పాపాలు ఉండవు, రద్దు చేశాడు. అప్పులున్నారు, చాలా మందికి అప్పులు ఉన్నారు, చచ్చిపోయారు. నీ పేరు మీద ఏ ఆస్తి లేదు. ఇప్పుడు ఎవరు తీరుస్తారు నీ అప్పు? కోర్టులో కేసు ఉంది. కేసు ఏమన్నా కంటిన్యూ అయిద్దా? ఏమవు. ఎందుకని? చనిపోయాడు కాబట్టి కేసు కొట్టివేయబడింది అంటాడు. ఇప్పుడు మనం కూడా క్రీస్తులో ఎప్పుడైతే చనిపోయామో మన పాత కేసులన్నీ ఏం చేశాడు దేవుడు? కొట్టివేశాడు. ఇప్పుడు కొత్తగా జన్మించిన ఆయన కాదు, పాత కేసుల్లో ఉన్న వ్యక్తి కాదు. ఇప్పుడు నూతన పురుషుడు కాబట్టి ఈయన మీద కేసులు ఏమీ లేదు. మళ్ళీ నేరం చేస్తావా, మళ్ళీ పాపం చేస్తావా, మళ్ళీ తప్పు చేస్తావా అంటే నువ్వు కొత్తగా జన్మించలేదని అర్థం. అర్థమవుతుందా? తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మళ్ళీ క్షమించమంటే క్షమిస్తాడు, అది వేరు. కానీ గతంలో నువ్వు చేసిన ఘోరమైన ఆ తప్పులన్నీ మళ్ళీ రిపీట్ చేస్తున్నావు అంటే నువ్వు ఆయనతో పాటు సిలువ వేయబడలేదు కాబట్టి నువ్వు పాప విముక్తుడు అని తీర్పు తీర్చబడలేదు. నిజంగా చచ్చిపోతే క్రీస్తులో అప్పుడు పాప విముక్తుడని తీర్పు తీర్చబడింది. ఇప్పుడు క్రీస్తులో నూతనంగా జన్మించావు కాబట్టి ఇది ఈయన నూతన పురుషుడు. ఎవరయ్యానంటే క్రైస్తవుడు. ఇక క్రైస్తవుడి మీద ఏ నేరాలు దేవుడు మోపడు, ఎందుకంటే క్రీస్తు వైపు చూశాడు. ఇప్పుడు ఆయన కూడా తండ్రి కుడిపార్శ్వం నుండి ఏం చేస్తున్నాడు? మన కొరకు ప్రార్థనలో విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఇక మన మీద ఏ నేరం దేవుడు మోపడు. అయినా మళ్ళీ పాత నేరాలన్నీ మళ్ళీ చేస్తుంటే ఇంకా క్షమాపణలు ఉండవు ప్రియులారా, క్షమాపణలు ఉండవు. ఎందుకంటే జీవ గ్రంథములో పేరు రాయించుకున్నాం క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత. ఆ వ్రాయించుకున్న పేరు మళ్ళీ తుడిపి పెట్టుకున్నాం అనుకోండి, వ్రాయించుకున్న పేరు మళ్ళీ తుడిపి పెట్టుకున్నాం అనుకోండి, ఇక మళ్ళీ రాసే పేరు కాదది. ఒకే ఒక్క అవకాశం, అది యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఆయన ఒక్కసారి మనం అంగీకరించాలి. 2-3 సార్లు అంగీకరిస్తాను, మళ్ళీ తప్పిపోతాను, మళ్ళీ పాపం చేస్తాను, మళ్ళీ బాప్తిసం తీసుకుంటా అంటే కుదిరే పని కాదు. ఒకే అవకాశం, ఒకేసారి ఆయన సిలువ వేయబడ్డాడు యుగముల సమాప్తి యందు. అంటే పాత నిబంధన భక్తుల కొరకు అప్పుడే చనిపోయాడు. ఆ కాలంలో ప్రభు జీవించిన కాలంలో ఉన్న భక్తుల కొరకు అదే మరణం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న మన కొరకు కూడా అదే మరణం. ఇక తర్వాత పుట్టబోయే వారి కొరకు కూడా అదే మరణం అప్లై అవుతుంది. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద దేవుని సంకల్పంలో ఎంతమంది అయితే పుట్టాలనుకున్నారో అందరికీ ఆయన రక్తం ఉపయోగపడుతుందని దేవుడు నిజాన్ని మనకు తెలియజేసినప్పుడు, ఇప్పుడు ఈ తరంలో మనం మన తండ్రుల గర్భాల్లో నుంచి పుట్టి జన్మించి
ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని వినకపోయినా ఇప్పుడు విని మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే అది పరలోకానికి వెళ్ళటానికి నువ్వు నూతనంగా జన్మించిన జన్మదినం. అంటే నీ బాప్తీసం రోజే నిజమైన జన్మదినం. ఇది రోజు జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఇది జ్ఞాపకం లేదనుకోండి, అందరు లోకంలో వాళ్ళు బర్త్డే చేసుకున్నట్టుగా మనం కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను క్రీస్తులో జన్మించాను కాబట్టి పాత వ్యక్తిని నేను కాను, ఇప్పుడు క్రీస్తులాగా నేను తయారైపోవాలి. ఎలా ఉండాలి? క్రీస్తు వలే ఉండాలి. కాబట్టి రోజు రోజుకి క్రీస్తు స్వరూపంలోనికి మనం మారాలి. క్రియల ఎన్ని సంవత్సరాలు ఇలా బర్త్డేలు చేసుకున్నా మనలో ఏ మాత్రం ఎదుగు పొదుగు లేదనుకోండి, మారటానికి మారకపోవటానికి ఏమి తేడా కనపడప్పుడు మార్గం ఎందుకు? లోకంలో చాలా ఆనందాలు ఉన్నాయి, అవన్నీ హ్యాపీగా అనుభవించి ఎక్కడన్నా సుఖపడండి. రేపు వెళ్ళే పాతాళంలో ఇంకా ఏ సుఖం అక్కడ దొరకదు. నిజంగా క్రీస్తులో జన్మించిన ప్రతి వ్యక్తి క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటిని తన శరీరం ముందు అనుభవించారు. యేసుక్రీస్తు వారు కంప్లీట్ గా పనిచేశాడా, చేయలేదా? యేసుక్రీస్తు వారు తండ్రి అప్పగించిన పని అంతా చేశాడా? మరి ఆయన అంతా చేస్తే ఇంకా మనకేముంది పని? యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాల్లో చెప్తాడు, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాను అంటాడు. మరి ఆయన సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు ఇంకా మనకు పని ఏంటి? పనేముంది అని అంటే, ఆయన తరములో ఆయన గురించి దేవుడు రాసుకున్నదంతా నెరవేర్చాడు. మరి నీ తరములో నీ గురించి రాసుకున్నది నువ్వు నెరవేర్చాలి కదా. మారక మునుపు నెరవేర్చలేదు, ఎందుకంటే మనకు వాక్యం తెలియదు కాబట్టి. మనం దుష్టుని సంబంధులుగా ఉన్నాం కాబట్టి, పాపముతో ఉన్నాం కాబట్టి మనకు అవన్నీ తెలియదు. ఎప్పుడైతే అవన్నీ విడిచిపెట్టి నీటిలో సమాధి చేసేసుకొని వాటన్నిటినీ వదిలేసి క్రీస్తులో కొత్తగా జన్మించామో, అక్కడి నుంచి మనం ఏం చేయాలి? మన తరములో మన గురించి దేవుడు వ్రాసుకున్న ప్రకారంగా ఏం చేయాలి? మనం పని ముగించి వెళ్ళిపోవాలి. అసలు పని ప్రారంభించిన వాళ్ళు ఉన్నారు, పని ఉందని తెలియని వాళ్ళు ఉన్నారు, పని ప్రారంభించి మధ్యలో వదిలేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పటికైనా పని ప్రారంభించకపోతే ప్రారంభించండి, మధ్యలో వదిలేసి వెనక్కి వెళ్తే మళ్ళీ పరిగెత్తండి. ఇంతకు ముందు కంటే రెట్టింపు స్పీడ్తో ముందుకు పరిగెత్తి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో మన తరములో మన చుట్టూ ఉన్న వారికి సువార్తను ప్రకటించి సువార్త ప్రకారంగా మనం బ్రతికి అప్పుడు ఈ తనువును చాలిస్తే అప్పుడు దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోతారు నీ ఆత్మను. ఇవన్నీ లేకుండా ఆ బతుకంతే, దేవుడికి కానుకిస్తున్నాను, పాట పాడుతున్నాను, చప్పట్లు పడుతున్నాను, మందిరానికి వస్తున్నాను కదా అనుకుంటే ఖచ్చితంగా మన పరలోకం వెళ్ళం ప్రియుల. కాబట్టి క్రీస్తులో జన్మించిన ఈ జన్మను ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకొని నేను నూతనంగా జన్మించాను అనే ఆలోచనతో నూతనమైన కార్యక్రమాలు రోజు రోజుకి చేసుకుంటూ క్రీస్తు రూపానికి సమరూపంగా మారాలి. పౌలు గారు బాధపడుతున్నాడు, సంఘంలో సువార్త చెప్పి వాళ్ళు మళ్ళీ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయారట, భిన్నమైన సువార్తలో. అందుకే క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. తీయొద్దులండి. అంటే సంఘంలో ఉన్న వారికి క్రీస్తు స్వరూపం రాలేదని ఆ వాక్యాన్ని ప్రకటించిన ఆ కాపరికి ఎంత బాధ ఉందో చూడండి. అర్థమవుతుందా? మరి మీకు ఆ బాధ ఉండాలిగా. నేను బాప్టిజం తీసుకున్నాను, ఇన్ని సంవత్సరాలు అయ్యింది, ఇదిగో ఈ విధంగా ఎదిగాను, నా డెవలప్మెంట్ ఇది, ఇంతమందిని రక్షించాను, ఇంతమందికి సువార్త చెప్పాను. 100 మందికి చెప్తే 2-3 వస్తారో రారో తెలియదు. ఆ వచ్చిన వాళ్ళు ఒకడైనా నిలబడ్డో తెలియదు. అసలు మనం ఎవరికి చెప్పకపోతే ఎంతమంది వస్తారు, వచ్చిన వాళ్ళు ఎంతమంది నిలబడతారు? అర్థమవుతుందా? ఇందులో నిలబడటం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇవి మనకి అలవాటు లేని పనులు. చెడు చేయటం అలవాటు లేకపోయినా ఈజీగా చేయొచ్చు, కానీ మంచి చేయటం అలవాటు అయ్యే కొద్దీ ఉంటుంది ఆనందం. ఆ మంచి చేయటంలో ఉన్న ఆనందం నువ్వు అనుభవిస్తూ చేస్తూ పోతే ఇంకా ఆనందం నుంచి అత్యధికమైన ఆనందంలోకి వెళ్ళిపోతాం. కానీ చెడు చేయటంలో అసలు అలవాటు లేకపోయినా, ఏమి తెలియకపోయినా ఈజీగా చెడు చేయొచ్చు. అందులో ఆనందం క్షణికం, ఇందులో ఆనందం
శాశ్వత కాలం ఉండే ఆనందం ప్రియుల. కాబట్టి సత్క్రియలు శ్రద్ధగా చేస్తూ క్రీస్తు రూపానికి సమరూపంగా మారటానికి ఈ నూతన జన్మను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ జన్మను పొంది కూడా గతంలో ఎలా ఉన్నామో అలాగే ఉంటే ఇప్పటికీ అప్పటికి తేడా ఏమి చూపించకపోతే దేవుడు ఖచ్చితంగా మనం పరలోకానికి రానివ్వడు. ఏమంటే ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, చూస్తున్నాం, చుట్టూ మన వాళ్ళు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, మనం సంపాదించింది కాస్త కూస్తో ఉంది, మనకు ఒక స్థలమో ఇల్లు ప్లాటో ఏదో ఒకటి ఉంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను ఇంకా ఎక్కడికి వెళ్తాను, ఏమైపోతాను, నాకేం ప్రాబ్లం లేదు కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకేసారి అలా కన్నుమూయగానే మన చుట్టూ ఉన్న ఈ ఆస్తి కానీ, మన వస్తువులు కానీ, మనం వాడుకునే బట్టలు కానీ, మన బంధువులు కానీ ఎవ్వరు కనపడరు. పిలుద్దామన్నా మాట్లేదు, చూద్దామన్నా ఎవరో కంటికి కనపడరు. మరి అప్పుడు ఏదేదో చేయాలనుకుంటాం, అయ్యో అని నాలుగు ఖర్చుకుంటాం. అప్పుడు పరిస్థితి ఏంటి అంటే మరణం అంటే ఎలా ఉంటుందో మనకు అర్థం కాలేదు కాబట్టి నేను వర్ణించి చెప్తున్నాను. ఆ మరణించిన మరుక్షణం మన వాళ్ళు, మన ఆస్తులు, మనం వాడుకునే వస్తువులు ఇవన్నీ మనకు కావాలని అనిపించినా, మనం వాటిని ముట్టుకోవాలని అనిపించినా ఇంకా మన వలన కాదు. ఆత్మ శరీరములో ఉండి ఆరోగ్యంగా శరీరం ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఆత్మ శరీరంలో ఉన్న ఆరోగ్యం లేకపోతే మనం ఏమీ చేయలేమండి. పక్షవాతం వచ్చిన వాళ్ళు ఏదేదో చేయాలనుకుంటారు, కానీ చెయ్యి కాదు పని చేయదు. ఏదో మాట్లాడాలనుకుంటారు, నోరు సరిగ్గా పని చేయదు, మాట్లాడు. మరి పక్షవాతం వచ్చిన వాళ్ళే సరిగ్గా చేయలేకపోతే, అసలు డెడ్ బాడీ అయిపోతే, ఆత్మ అందులో లేకపోతే నీ శరీరం దేనికి పనికిరదు. అప్పుడు ఆత్మ పరిస్థితి ఏంటి, ఆత్మ వెళ్ళే ప్రాంతం ఎక్కడికి వెళుతుంది అనేది ఇప్పుడే మనం ఆలోచించగలిగితే, ప్రతిరోజు క్రీస్తు క్రీస్తు అని ఆయన్ని జపిస్తూ ఆయన మిగిల్చి వెళ్ళిన ఆ పనిలో మన వంతుగా మన తరములో ఆ కార్యక్రమాలన్నీ చేస్తాం. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. మరి మనము మన తరంలో చాలా మంది ఉన్నారు మన చుట్టూ, మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధులు. వీళ్ళందరికీ మనం సేవ చేయాలని ఏంటి వాళ్ళకి చేసే సేవ అంటే వాళ్ళకి అన్నం పెట్టడం, బట్టలు వేయటం, ఇవేనా సేవ అంటే? వాళ్ళకు వాక్యం చెప్పి వాళ్ళని మార్చటం అండి. నిజంగా ఆత్మీయంగా మనం క్రీస్తులో చనిపోతే ఎవరైనా మారిన వ్యక్తిని చూడగానే మనకి ఏమనిపించాలో తెలుసా? అయ్యో ఇప్పుడు చనిపోతే ఇతను ఎక్కడికి వెళ్తాడు, నరకానికి వెళ్ళిపోతాడే. ఎంత క్లోజ్గా ఉంటున్నాం, ఇద్దరు కలిసి హ్యాపీగా సరదాగా ఉంటున్నాము, కానీ అతనేమో వేదన పొందే స్థలానికి నేనేమో పరదేశికి వెళ్తాం. రేపు అతను అడుగుతాడు కదా, మన మీద కంప్లైంట్ చేస్తాడు కదా, ఇన్నిసార్లు నా దగ్గరకు వచ్చావు, ఎన్నో మాటలు మాట్లాడావు, సువార్త ఎందుకు చెప్పలేదు, 4 దెబ్బలు కొట్టైనా నన్ను మార్చొచ్చు కదా, చెప్పొచ్చు కదా అని అంటే ఏం చెప్తావు? అప్పుడు చెప్పండి, ఏం చెబుతాం? నువ్వు వినవలే అందుకే చెప్పలేదు అంటావా? అసలు వింటాను విన్నా నీకేం తెలుసు, చెప్పి చూడాల్సింది కదా అంటాడు. మరి తిన్నన్నా ఈ తినిపించావుగా బలవంతంగా, రానన్నా బలవంతంగా సినిమాలు తీసుకెళ్ళావుగా, తాగనన్నా బలవంతంగా, అసలు ఒక చుక్క తాగి చూడని బలవంతంగా పోసావుగా, మరి ఈ విషయం ఎందుకు బలవంతంగా చెప్పి నన్ను ఒప్పించలేదు అని అడిగితే ఏం చెప్తావు? నిజంగానే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చాలా గారాబంగా పెంచుతారు. వాళ్ళకి అడిగినవన్నీ, ఇష్టమైనవన్నీ కొనిస్తారు, కానీ దేవుడు అంటే భక్తి భయం మాత్రం నేర్పించారు. ఇన్ని ఇచ్చావు, చివరికి వాడు చనిపోయినప్పుడు అమ్మ ఎంత ప్రేమగా నన్ను చూసుకున్నావు, నాన్న నేను అడిగినవన్నీ కొనిచ్చి నాకు ఏ లోటు లేకుండా ప్రేమించి చక్కగా నన్ను ప్రయోజకుని చేసావు, కానీ అసలైన జీవితం చనిపోయిన తర్వాత ఉందని, అది శాశ్వత కాలం ఉండేదని, ఆ జీవితంలోకి నేను వెళ్ళాలంటే ఏం చేయాలో ఎందుకు నేర్పించలేదు? తప్పు చేసినప్పుడు కొట్టావు కదా, అబద్ధం ఆడినప్పుడు తిట్టావు కదా, మరి ఈ విషయాలు ఎందుకు నేర్పించలేదు? దేవుడి గురించి, నిత్య జీవం గురించి నాకు ఎందుకు నేర్పించలేదు అని రేపు నీ పిల్లలే కంప్లైంట్ చేస్తే ఏం చేస్తారు? మనం ప్రేమించడం అంటే ఏమనుకుంటున్నాం? నా గర్భాన పుట్టారు కాబట్టి నేను వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలనుకుంటున్నాం, కానీ అసలైన లోటును అలాగే ఉంచేస్తున్నాం. మనిషి జీవితం ఈ 60-70 ఏళ్ళు మాత్రమే కాదండి. దేవుడు జన్మింపజేసింది పరీక్ష కాలం కోసం మనల్ని ఉంచాడు ఇక్కడ, అంతే. నీకు పుట్టిన దగ్గర నుంచి మరణించే లోపు ఎగ్జామ్ జరుగుతూనే ఉంది. ఆ ఎగ్జామ్ అన్న విషయం మనకు తెలియట్లా, పరీక్ష అన్న విషయం. ఏదో పుట్టాం, అందరిలాగా పెరగాలి, ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, ఆస్తులు కూడబెట్టి
పిల్లల్ని ప్రయోజకులు చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి మనవరాలను హ్యాపీగా ఎత్తుకుంటూ ఆనందంగా గడపడమే జీవితం అనుకుంటున్నారు. కాదు, పుట్టిన ప్రతి మనిషి దేవుని చిత్తానుసారంగా బ్రతికితేనే పరలోకం వస్తాడని, అలా బ్రతకపోతే నరకానికి వెళ్ళిపోతాడన్న సత్యం బైబిల్ చక్కగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఘోషిస్తున్నప్పటికీ ఇవన్నీ ఊరికి ఆశీర్వాదంగా చదువుకొని విడిచిపెట్టి వెళ్ళిపోతామే తప్ప ఇది నిజమని, దీన్ని పాటిస్తేనే మనం పరలోకం వెళ్తామన్న విషయాన్ని మనం మనస్ఫూర్తిగా విశ్వసించి అది మన పిల్లలకు నేర్పిస్తే ఖచ్చితంగా మన పిల్లల్ని నిత్య జీవంలో కూర్చోబెట్టిన వాళ్ళు అవుతాం. రేపు మరణం తర్వాత ఈ విషయాలన్నీ పిల్లలు కానీ బంధువులు కానీ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? అందుకే అన్నాడు కదా, షేబా దేశపు రాణి మీ మీద సాక్ష్యం పలికిద్ది అన్నాడు, నేరస్థాపన చేసిద్ది అన్నాడు. ఎవరి మీద? సొదొమ గొమొర్రా వాళ్ళు నేరస్థాపన చేస్తానన్నారు. ఓ బెత్సైదా, ఇంకో గ్రామం పేరేదో చెప్తాడు. ఆ గ్రామస్తులు ఆ దేశస్తుల మీద షేబా దేశపు రాణి అలాగే సొదొమ గొమొర్రా ప్రజలు నేరస్థాపన చేస్తారంటే ఎందుకు చేస్తారంటే ఇదిగో ఇక్కడ అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేశాడు, అక్కడ చేయలా. నిజంగా ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో అద్భుతాలు సూచక్రియలు దేవుడు చేసి ఉంటే వాళ్ళు మారేవాళ్ళ లేదా? మారేవాళ్ళు. నినివే పట్టణంలో ఇవన్నీ చేశారా? యోనాను పంపించి సువార్త చెప్పందే, దేవుడు నాశనం చేయాలనుకుంటున్నాడు, 40 దినాలకు మీ పట్టణం అంతా నాశనం అయిపోతుందని ప్రకటించద్దే. అందులో మహత్కార్యాలు అద్భుతాలు ఏమి చేయలే. కానీ ఆ రోజు అక్కడ చేస్తే 3 రోజులు ఉపవాసం కదా, ఇమ్మీడియట్ గా మారిపోతారు. షేబా దేశ ప్రాణి దగ్గర ఇలాంటి ఏమి చేయలేదు. మరి ఎన్ని చేసినా మీరు ఎందుకు మారలేదు? మీ మీద ఒకడు చెప్పినా వాడు ప్రవర్తించలేదండి. నువ్వు ప్రవర్తించకుండా చెప్పినా వాడు పాటించరు, నువ్వు ప్రవర్తించినా కొంత చెప్తే మాత్రం ఖచ్చితంగా పాటిస్తారు. ఎందుకంటే నీ ప్రవర్తన చూసి వాళ్ళు మారాలి. మనిషి జన్మకు ఇదండి పరమార్థం. ఈ పరమార్థం తెలియకుండా ఏదో గడిచిపోయిందని అలా క్యాలెండర్ తిరగేసుకుంటూ హ్యాపీ బర్త్డే అని చేసుకుంటూ పోతే నీ ఆయుష్కాలం ఇక్కడ తగ్గుతుందన్న విషయం మర్చిపోవాలి. సెల్ ఫోన్లో ఛార్జింగ్ వాడే కొద్ది ఏమైంది, ఛార్జింగ్ పెట్టుకుంటే మళ్ళీ ఎక్కిద్ది, అయిపోయింది, బ్యాటరీ అయిపోయింది, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటే ఎక్కిద్ది. మన బ్యాటరీ దిగిపోవడమే తప్ప ఎక్కేదేమీ లేదు. సంవత్సరం గడిచింది, 10 ఏళ్ళు అయిందా, ఆ 10 సంవత్సరాల బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయింది, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటావా? అవకాశం లేదు. మనిషి జీవితానికి దేవుడే ఛార్జింగ్ పెట్టి 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో ఇచ్చేసాడు. ఈ ఛార్జింగ్ దిగిపోయేలోపు ఏం చేయాలి? మన తరములో మన వారికి మనం సేవ చేసి నిద్రించాలి. అప్పుడు మాత్రమే మనం నిత్య జీవానికి వెళ్ళగలం. కాబట్టి ఈ జన్మదినం సందర్భంలో మనమందరము తస్మాత్ జాగ్రత్త అన్నట్టుగా ఖచ్చితంగా మన జన్మకు దేవుడిచ్చిన ఈ పరమార్థాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు మన చుట్టూ ఉన్న సమాజానికి సువార్తను ప్రకటిస్తూ మనకి అప్పగించిన పని పూర్తి చేసి హ్యాపీగా క్రీస్తులో నిద్రించాలి. అందుకే వారు తమ ప్రయాసములు మాని నిద్రిస్తున్నారు, విశ్రాంతిలోకి వెళ్ళారు అని ఉంటుంది ప్రకటన గ్రంథం 14:13. అంటే ప్రయాసాలన్నీ ఇక్కడే మనకి ఇది అయిపోతే హ్యాపీగా విశ్రాంతిలోకి వెళ్ళిపోతామండి. అక్కడ కరెంటు బిల్లు కట్టాలు, గ్యాస్ బిల్లు బండ్లు కొనుక్కోటాలు, ఏదో వర్షాల్లో తడవటాలు, జలుబులు చేయటాలు, కరోనాకు భయపడి మాస్కులు పెట్టుకోవటాలు, ఆడొచ్చి కొడతాడు ఈడొచ్చి తిడతాడనే భయాలు ఏమీ ఉండవు. హ్యాపీగా దేవుడిచ్చిన ఆ నిత్య జీవంలో సంతోషంగా ఎప్పుడు హ్యాపీగా ఉండే మహాభాగ్యాన్ని దేవుడు క్రీస్తు ద్వారా ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని మనం సద్వినియోగం చేసుకొని మళ్ళీ ఛార్జింగ్ చేసే అవకాశం లేని ఈ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి మనకి ఇచ్చాడు. కాబట్టి దీన్ని ఫుల్ ఛార్జింగ్ చేసుకునే అవకాశం కూడా దేవుడు మనకి ఇచ్చాడు. సెల్ ఫోన్ బ్యాటరీ ఎలాగైతే ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకుంటామో ఆయుష్కాలానికి ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఇచ్చాడు. జీవిత దినాలకి ఛార్జింగ్ లేదు, కానీ నువ్వు మరణం తర్వాత ఫుల్ ఛార్జింగ్లోకి నిత్యము జీవించే దిగిపోని బ్యాటరీ అది. దేవుడి దగ్గర మనం ఉంటే ఏ బ్యాటరీ అది? ఇంక ఎప్పుడు ఛార్జింగ్ అయిపోయే బ్యాటరీ కాదు, నిత్య జీవం. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మరొకసారి మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మీ అనాది సంకల్పంలోని భాగంగా ఆయా తరాల్లో ఆయా వ్యక్తులను పుట్టిస్తూ వచ్చారు. అందులో భాగంగా మమ్మల్ని కూడా భూమి మీద పుట్టించి ఇప్పటి వరకు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అంత మాత్రమే కాక మీ కుమారుని యొక్క రాజ్య సువార్తను మాకు వినిపించి నమ్మే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. తద్వారా క్రీస్తులో నూతనంగా జన్మించి నిత్య రాజ్యానికి వారసులు అవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ సందర్భంలో మీ కుమారుడు మరి గడిచిన కాలంలో లోకంలో లోకాశంలో బ్రతికి క్రీస్తు సువార్తను విని మారు మనసు పొంది క్రీస్తులో నూతనంగా జన్మించి మరి నేటికి కొన్ని సంవత్సరాలు గడిచిన ఈ సందర్భంలో తన ఆత్మీయ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేశాడో దాన్ని బట్టి స్తోత్రాలు. నిరీక్షణ జ్ఞాపకం చేసుకోండి. మిగిలిన జీవిత కాలంలో కూడా మీ కొరకు బలమైన సాధనంగా ఇంకా అనేక మందికి ఈ వాక్యాన్ని పంచుతూ అనేక మందిని క్రీస్తుకు శిష్యులుగా తయారు చేస్తూ నిత్య రాజ్యంలోనికి తనతో పాటు అనేక మందిని చేర్చే భాగ్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ దానికి గాను మంచి ఆరోగ్యాన్ని మంచి ఆయుష్ను ఆ బిడ్డకు ప్రసాదించండి. ఆ కుటుంబాన్ని తనకిచ్చిన నమ్మి మీరు అప్పగించిన సంఘాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ మరి దుష్టుడు ఎలాంటి పన్నాగాలు పన్నినా వాటిని ఎదిరించే అగ్నిబాణాలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తూ నిత్య రాజ్యానికి వారసులుగా చేసే మహాభాగ్యాన్ని మహా జ్ఞానపు సంగతులను ఆ బిడ్డకు నేర్పించమని కోరుకుంటూ చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకొని పరసంబంధమైన ఆశీర్వాదాలతో నింపమని కోరుకుంటూ జరగవలసిన కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.